హాయ్ బ్రో, మీ పేరేంటి? షేక్ ఇమ్తియాజ్. బ్రో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే అసలు ఏం చెప్తావు వన్ మాటలో? గ్రేట్ పొలిటీషియన్స్. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. హౌ యూ ఫీలింగ్? బీయింగ్ ఏ పొలిటీషియన్ మరీ బాడీ మెయింటైన్ చేయాలి అది ఇది అంటే చాలా కష్టం కదా. అండ్ ఆ ట్రోల్స్ చేయడం అంటే ఇట్స్ లైక్ మేకింగ్ ఫన్ అంతే. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ప్రజల మీద ఉండిద్ది అని చెప్పి కొంతమంది అంటున్నారు. మీ ఒపీనియన్ అయితే పొలిటీషియన్లో ఉన్నప్పుడు ఇలాంటి షెడ్యూల్ అన్ని క్యాచ్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ బాడీ మీద చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా, మీరు ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ బాడీ బీయింగ్ ఏ పొలిటీషియన్ అది బాడీ మెయింటైన్ చాలా చాలా కష్టం. అన్నిటి పైన రెస్పాండ్ కావాలి. ఓకే, ఇప్పుడు బీయింగ్ ఏ పొలిటీషియన్ ఆ షెడ్యూల్స్ చాలా కష్టం. ఓకే. ఏజ్ పెరిగే కొద్దీ ఎవరికైనా వస్తుంది కదా, కామనే కదా. అంతే కదా. ఓకే, కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఎక్కువ ఏమి ఇష్టం అంటే ఏం చెప్తారు? హిస్ యాక్టింగ్ అండ్ హీ వే ఆఫ్ టాకింగ్. అలాంటి వ్యక్తి మీద ట్రోల్ చేయడం కరెక్ట్ అంటారా? నో, ఇట్స్ నాట్ గుడ్. ఓకే, కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తే హరహర వీరమల్లు మూవీ ఒకటి వచ్చేస్తుంది. ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి బ్రో? హిస్టారిక్ మూవీ కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని వాళ్ళు. మాట వినాలి సాంగ్ విన్నారా? లేదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎలా ఉన్నాయి మూవీ మీద? గుడ్ ఎక్స్పెక్టేషన్స్, పక్కా ఎలాగైనా హిట్ అయిపోతుంది. అదేవిధంగా ఓజీకి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. మాట వినాలి సాంగ్ ఈ మూవీ చూసారా, హరహర వీరమల్లు చూసారు, ఈ మూవీ హిట్ అయినా అవ్వకపోయినా కానీ ఓజీకి ఎక్కువ ప్రయారిటీ అని చెప్పి ఎక్కువ హైప్ ఓజీకి ఇస్తున్నారు. వై? బికాజ్ ఓజీ డిఫరెంట్ వైబ్ ఉంది మూవీలో, లుక్ కానీ. ఓకే, ఏదేమైనా రెండు పవన్ కళ్యాణ్ గారి మూవీసే కదా, అంటే చాలా గ్యాప్ తర్వాత మూవీస్ వస్తున్నాయి కదా, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయంటారా ఎక్కువ? ఎందుకంటే దాంట్లో ఓజీలో చాలా లుక్స్ అయినా విజువల్స్ అయినా లుక్ కొత్తగా ఉంది. ఓకే, అందుకు చాలా నచ్చింది. లాంగ్ గ్యాప్ కమింగ్ కదా పవన్ కళ్యాణ్ గారు, క్రేజ్ ఉండిద్ది అంటారా లేదా అంటారు? ఆబ్వియస్లీ ఉంటుంది. క్రేజ్ తగ్గిద్దేమో, పొలిటికల్లో ఉన్నారు కదా. లేదు, ఇంకా పొలిటిక్స్ పెరుగుద్ది కదా, పీపుల్కి ఇంకా రీచ్ అయ్యారు కదా ఆయన. బేసిక్గా మన కుంభమేళ మ్యాటర్ని ట్రోల్ చేస్తున్నారు కదా, ఎలా పడితే అలాగా. ఏమన్నా క్రేజ్ తగ్గిద్దేమో మూవీస్ పరంగా? లేదు. వన్ మోర్ అబౌట్ పవన్ కళ్యాణ్, గ్రేట్ పొలిటీషియన్ అండ్ యాక్టర్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? మోక్షజ్ఞ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా? హౌ యూ ఫీలింగ్? ఏపీ అంటే ఆయన నార్మల్ పొలిటీషియన్స్ కంటే కొద్దిగా తక్కువ ఏజ్ ఉన్నాడు, ప్లస్ కొద్దిగా ఎక్కువ టాలెంటెడ్ అనుకుంటా. ఓకే, సో రైట్ అనేది ఉంటుంది, సంథింగ్ ఆర్ బాడీ అన్కంఫర్టబుల్ జోన్గా ఉంటుంది. సో దీని మీద ట్రోల్ చేయడం కరెక్టే అంటారు? చాలామంది సోషల్ మీడియాలో చాలామంది పవన్ కళ్యాణ్ మీద అంటున్నారు కదా. అలా ఏం లేదు, కన్ఫర్మ్ తన హేటర్స్ అయి ఉంటారు. హేటర్స్ అయి ఉంటారు. ఓకే, ప్రీవియస్ పవన్ కళ్యాణ్ అంటే మీకు అసలు ఏం తెలుసు? అంటే ఆయన హీరోగానే తెలుసు. ఆయన హీరో. బాడీ కూడా అప్పుడు ఆయన మార్షల్ ఆర్ట్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తాడు, ఆయన ముందు మెయింటైన్ చేసేవాడు. అప్పుడు ఆయన చేసినట్టు ఆ ఏజ్లో ఏ హీరో అయినా చేశాడు అప్పుల్లో మాస్టర్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ? లేదు, ఆయనలాగా ఎవరు చేయలేదు అనుకుంటా, ఆయనలాగా ఎవరు. సో ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా, అంటే ఏజ్ పెరిగే కొద్దీ డిఫరెన్స్ అనేది వచ్చింది కదా, కొంతమంది ఎందుకు కావాలంటే ట్రోల్ చేస్తున్నారు? అంటే అపోజిషన్ పార్టీ అయి ఉండొచ్చు, లేదా హేటర్స్ అయి ఉండొచ్చు. అవును. మీకేమనిపిస్తుంది? నాకు అలా అదే కామన్ థింగ్, ఆయన పట్టించుకోడు అనుకుంటా అవన్నీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్లో ఇంకేమి ఇష్టం మీకు? ఆయన యాక్టింగ్ అండి, ఆయన యాక్టింగ్ బాగుంటుంది. యాక్టింగ్ బాగుంటుంది. ఓకే, కమింగ్ టు హరహర వీరమల్లు మూవీ ఒకటి వచ్చేస్తుంది. ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈసారి ఎలా బాగుండిద్దా అంటే, లేదు అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, మూవీ పరంగా ఇంకా క్రేజ్ ఉండిద్దా లేదా? ఉంటుందండి, తన ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయరు. తన ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయరు. ఆయన ఓజీ కాబట్టి. ఓజీకి కూడా ఎక్కువ ప్రయారిటీ ఉంది. హరహర వీరమల్లు కంటే ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఈ మూవీ హిట్ అయినా అవ్వకపోయినా ఓజీకి అయితే ఎక్కువ అయిపోయిందని అంటున్నారు. ఇది కూడా ఆయన మూవీయే కదా? అవును, అంటే నేను ఓజీనే కొద్దిగా ఇష్టపడ్డాను. అవును, అసలు ఫస్ట్ లుక్ చాలా బాగుంది. మాట వినాలి సాంగ్ పడారు కదా హరహర వీరమల్లు మూవీలో, ఈ సాంగ్ విన్నారా మీరు? వినలేదండి ఇంకా. మీ అభిప్రాయం అయితే ఎలా ఉండబోతుంది అంటారు మూవీ అయితే? ఎక్స్పెక్టేషన్స్? పర్లేదు, కొద్దిగా హిస్టారికల్ మూవీ అలా ఉంది, కొద్దిగా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ది బ్రో అనుకుంటా. బ్రో నాకు చాలా నచ్చింది రీసెంట్ మూవీస్.